హాయ్ అందరికీ. సో, మీరు కూడా మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ని కలుస్తూ ఉంటారా? నేనైతే నా కాలేజ్ మేట్స్‌ని అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. మా ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. మాది పీజీ సెపరేట్‌గా అయినా మా బాండింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అలా కలుస్తూ ఉంటామనమాట అప్పుడప్పుడు. అంతకుముందయితే అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మంత్‌లో ఒక 2, 3 టైమ్స్ అలా అనుకోవడం, ఇలా కలవడం అనమాట. కూర్చొని పిచ్చాపార్టీ పెట్టుకునేవాళ్ళము. అన్ని కుళ్ళు జోకులేసుకుంటా గంట, 2 గంటలు మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ లేదంటే ఆఫ్టర్‌నూన్ వరకు టైమ్ స్పెండ్ చేసి రావడం అలా జరిగేదనమాట. ఇప్పుడు కలవాలంటే ఒకరికి పాసిబుల్ అవుతే ఇంకొకరికి అవ్వదనమాట. ఒకరు ఆ ఊర్లో ఉంటే ఇంకొకరు ఆ ఊర్లో ఉండరు. ఒకరికి వచ్చే అవకాశం ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉండదు. అస్సలు బాబోయ్! పెళ్ళిళ్ళయిపోయి పిల్లలు పుడితే ఇంతేనేమో అందరి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఈ టెక్నాలజీ వల్లే కొంచెం ఫ్రెండ్స్‌తో కమ్యూనికేషన్‌లో ఉన్నామనిపిస్తుంది. మన అమ్మలు అసలు వాళ్ళకంటూ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అసలు ఎవరు ఉండరు కదా వాళ్ళతో. సో, నాకైతే అది కొంచెం బెటర్. మనము ఈ జనరేషన్‌లో ఉండడం వల్ల కొంచెం ఈ మొబైల్ కమ్యూనికేషన్ వల్ల కాంటాక్ట్‌లో అయినా ఉండగలుగుతున్నాము. రెగ్యులర్‌గా కలవలేకపోయినా కూడా అనిపిస్తది. ఇంకా మా ఫ్రెండ్ మా కోసం అన్నీ స్నాక్స్ అవి తెప్పించిందనమాట. అన్నీ తింటూ, కుళ్ళు జోకులేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ ఉన్నాము. అసలు టైం ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. మేము యాక్చువల్‌గా మార్నింగ్ కలుద్దాము, ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాము. అది కాస్త 3 గంటలే అయ్యిందనమాట. ఈవినింగ్ ఎళ్ళాము. మళ్ళీ 7కి రిటర్న్ అయిపోయాము. 7:30కి. అసలు వీళ్ళని ఒక్క దగ్గర పెట్టి ఫోటో తీద్దామంటే ఒక్కరు ఒక దగ్గర ఉండరు. వెళ్ళిపోతారు, లేదంటే ఏడుస్తారు. అస్సలు రచ్చ రచ్చ చేశారు. లేదంటే కొట్టుకుంటారు. లేదంటే ఇంకో వస్తువు ఒకరు చూసి వాళ్ళు తీసుకున్నారంటే ఇంకో వస్తువు వాళ్ళు నాకదే కావాలని ఏడుస్తారనమాట. చుక్కలు చూపిచ్చేశారు. నేనైతే ఫుల్ డ్రైన్ అయిపోయా అనమాట. ఇంకెళ్ళిపోదాం, నా వల్ల కాదని చెప్పి స్టార్ట్ అయిపోదామని చెప్పేసాను. తట్టుకోలేక వీళ్ళను ఒకరు వెనకాల ఒకరు పడతారు, లేదంటే ఏడుస్తారు. ఆడుకుంటున్నారు అంటే సతాయిచ్చలేదు మమ్మల్ని. కానీ వాళ్ళని కంట్రోల్ చేయలేం గదా! అందరూ చిన్న పిల్లలే గదా! ఒక దగ్గర పెట్టి ఫోటో తీయడానికి మాకెన్ని తిప్పలు పడ్డామంటే అన్ని తిప్పలు పడ్డామనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉండింది. తను ఉండింది కాబట్టి కొంచెం ఈ వీడియోస్ ఇవైనా తీసుకోగలిగాము. లేదంటే ఇది గూడా ఉండేది కాదు నాకు తెలుసు. అస్సలు మళ్ళీ ఇలా నలుగురం కలవాలి అంటే మళ్ళీ ఒక 6 మంత్స్ అన్నా టైం పడతదనమాట. ఉండేది అందరం దగ్గరే. కానీ కలవడం మాత్రం కష్టమనమాట. అలా ఉంటుంది సిచ్యువేషను. అదే బిఫోర్ మ్యారేజ్ అయితే అలా కాదనమాట. ఇలా అనుకోవడం, అలా కలవడం అనమాట. ఎంత బావుండేదో ఆ రోజులు మళ్ళీ ఇంక రావు. అలా ఆ డేస్‌ని అనుకుంటూ గడిపేయడం తప్పితే ఇంకా చేసేదేం లేదనమాట. అవకాశం దొరికినప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్‌ని కలుస్తూ ఉండండి. మీ చైల్డ్‌హుడ్ మెమోరీస్‌ని అన్నీ తలుచుకుంటూ ఉండండి.